కాపులను బీసీల్లో చేర్చాలంటూ ముద్రగడ చేస్తున్న ఆమరణ దీక్ష రెండో రోజుకు చేరుకుంది. గత రాత్రి ప్రభుత్వం తరపున కొందరు నేతలు ముద్రగడతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కానీ ముద్రగడ వారి ప్రపోజల్స్ ఒప్పుకోలేదు. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు ముద్రగడ. ప్రభుత్వం దిగి వచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానంటున్న ముద్రగడతో మురళి ఫేస్ టు ఫేస్. కాపులను బీసీలో చేర్చాలని చెప్తూ ముద్రగడ్డ పద్మనాభం ప్రధాన డిమాండ్తో దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. అయితే ప్రస్తుతం రెండో రోజు కొన్ని అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే దీక్ష కూర్చునే ముందు నుంచి కూడా ప్రభుత్వం తరపున కొంతమంది ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఆ పార్టీకి చెందిన నాయకులు వచ్చి మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనతోటి దీక్షలో ఉన్నటువంటి ముద్రగడ్డ పద్మనాభం గారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం మొదటి నుంచి కూడా దీక్ష ఆపాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. రాత్రి కూడా టీడీపీ నాయకులు వచ్చి మీతో మాట్లాడటం జరిగింది. అది ఎంతవరకు వాస్తవం, వారు ఇటువంటి విషయాలు మీ దగ్గర ప్రస్తావించారు? మా మిత్రులు బొడ్డు భాస్కరరావు గారు ముఖ్యమంత్రి గారు పంపితే రావడం జరిగిందండి. కొన్ని విషయాలు చెప్పడం జరిగిందండి. నేను కొన్ని మార్పులు చేయాలని చెప్పడం జరిగిందండి. మార్పులు చేర్పుల విషయంలో వారి నుంచి స్పందన వస్తే నా ఆలోచన చెప్పడం జరుగుతుందండి. ప్రధానంగా ఎటువంటి డిమాండ్లు మీరు ప్రభుత్వం ముందుంచడం జరిగింది? నేను ప్రధానమైన డిమాండ్లు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలే డిమాండ్స్ అండి. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఎన్నికల్లోనూ కాపులను బీసీలో కలిపి రిజర్వేషన్ కల్పిస్తాను, 2 సంవత్సరాలకు 1000 కోట్లు ఇస్తాను, ఈ 2 హామీలే మొదటి నుంచి నేను అడిగేదండి. కొత్త కోరికలు ఏమీ లేవు. ఆ డిమాండ్స్ అమలు చేయమని నేను అడుగుతూ ఉన్నాను. అంటే బీసీలో చేర్చడానికి కమిషన్ వేస్తాను, కమిషన్ రిపోర్ట్ రాగానే చేస్తానని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నారు. దీని పట్ల మీరు? సార్ కమిషన్ వేశారు సార్. కమిషన్ కూడా 9 నెలలు అంటున్నారు. రేపు 9 సంవత్సరాలు అవదానికి గ్యారంటీ ఏముంది? మాకు 3 నెలలు కావాలని అడిగాను. కానీ వారు కొన్ని ఇబ్బందులు చెప్తా ఉన్నారు. ఇబ్బందులు ఇవాళ చెప్తా ఉన్నారు. ఆ రోజు మీకు తెలియదా ముఖ్యమంత్రి గారికి ఇబ్బందులు ఉంటాయన్నప్పుడు ఎందుకు హామీ ఇచ్చారు? మమ్మల్ని రోడ్డు మీద ఎందుకు లాగారు? మీరు హామీ ఇచ్చి ఉన్నప్పుడు మేము రోడ్డు మీద రాము కదా. పోనీ మీరు అధికారంలో వచ్చిన నెలలో 2 నెలల్లో ఈ కార్యక్రమం చేపట్టుంటే, నిన్న చేసిన కార్యక్రమం చేపట్టుంటే ఇప్పటికే మా ఫలాలకి దగ్గరగా ఉంది కదా. కానీ అది చేయకుండా ఇది చేయలేదండి. గతంలో 94-95లో హైకోర్టు పులి పెంచి 30 నెంబర్ జీవో మీద తీర్పిచ్చిందండి. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఈ కాపు జాతి మీద దృష్టి పెట్టుంటే ఈరోజు ఈ దరిద్రం లేకపోయింది సార్. ఇప్పటికే అన్నీ సక్రమంగా పూర్తవును. పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమంలో భాగస్వామ్యం అడుగుతున్నాం. అది కూడా పెడతాను హామీ ఇచ్చారు ఆయన. అదే అడుగుతుంటే దానికి వక్ర భాషలు చెప్పి అయ్యా ఏదో వంక చెప్పి ఇది అడ్డు అది అడ్డు, ఈ రాజ్యాంగం అంగీకరించండి. రాజ్యాంగంలో 50% దాటకూడదని ఎక్కడ లేదండి. వారు రీచ్ చేసిన పాయింట్ కల్లా మేము తెలుసుకుని చెప్తుంటే మళ్ళీ ఇంకో పాయింట్లోకి వస్తున్నారండి. ముందేమో 30 నెంబర్ జీవో చెత్త జీవో, దొంగ జీవో, బుట్టదాకల జీవో, డస్ట్బిన్లో ఉండవలసిన కాగితం మీకు చూపించారన్నారండి. మళ్ళీ ఇప్పుడు ఆ జీవో సరి అయింది అని మళ్ళీ ఇతరులతో చెప్పిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి వారు 2 నాలుగుల ధోరణ. అది మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు అబద్ధాలు ఆడేశారు. అబద్ధాలు నిజం చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రధానంగా మీరు కాపులను బీసీలో చేర్చాలని డిమాండ్తో రోడ్డు ఎక్కిన తర్వాత, లేదా ఉద్యమ బాట పట్టిన తర్వాత, అంటే ఇతర సామాజిక వర్గాలు అంటే బీసీలో ఒకవైపు నుంచి కాపులకు వ్యతిరేకంగా చేస్తుంటే, అంటే కాపులను బీసీలో చేర్చొద్దని మరోవైపు మైనారిటీస్ కానీ లేకపోతే ఎంఆర్పిఎస్ వాళ్ళు వీళ్ళంతా కూడా ఉద్యమ బాట పట్టే పరిస్థితి ఉంది. దీన్ని మనం ఎట్లా చూడాలంటే దీనిపై మీ అభిప్రాయం? సరే, ఎవ్వరు కూడా ఈ రిజర్వేషన్కి అడ్డు చెప్పట్లేదండి. మేము ఇతర కులాలందరూ కూడా 50% వరకు ఇంచుమించుగా ఉపయోగించుకుంటున్నారు. ఆ 50%లో మాకు వాటా ఆడట్లేదండి. ఇతర కులాలు అనుభవించే కోటా 50 పోను, మిగిలిన 50లో మాకు జనాభా ప్రాతిపదిక మీద తక్కువ ఆదాయం లోపు వారికి మాత్రమే ఈ రిజర్వేషన్ కల్పించమని అడుగుతూ ఉన్నాం తప్ప ఇతర కులాల్లో వాటా అడిగితే అప్పుడు మీరు అన్నట్టుగా రోడ్డు బాట పడతారు ఏంటి అని అడగచ్చు. రోడ్డు బాట పట్టే పరిస్థితే ఉండదండి. వారందరూ కూడా మా సంఘీభావం చెప్తా ఉన్నారు. ఈరోజు చర్చలు కనుక జరగకపోతే మీ భవిష్యత్తు ఉద్యమం ఎలా ఉండదు? ఇదే కంటిన్యూ అవుతుందండి. దేశ కంటిన్యూ అవుతుందండి. మీ కాపు సామాజిక వర్గాన్ని నేను పిలిపిస్తున్నాను. నేను చెప్పాను కదా సార్, శాంతియుతంగా గాంధీ మార్గంలో కొనసాగించండి. నేను కూడా గాంధీ మార్గంలో ఈ దేశ కొనసాగిస్తానని చెప్పాను. ఇది మొత్తం మీద ముద్రగడ్డ పద్మనాభం గారు చెప్తున్నట్టు అభిప్రాయాలు. దీక్షను గాంధీ మార్గంలో కొనసాగిస్తానని చెప్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి, అంటే తెలుగుదేశం ప్రభుత్వం నుంచి తన వద్దకు కొంతమంది నాయకులు వచ్చిన మాట వాస్తవాన్ని వారికి కొన్ని చెప్పడం జరిగిందని, అవి కనుక సరిచేసి నా దగ్గరికి వస్తే చర్చలకు అంగీకరిస్తానని చెప్తారు. ఏదేమైనప్పటికీ కూడా దీక్ష మాత్రం కొనసాగుతుందనేసి, ప్రభుత్వం దిగి వచ్చే వరకు తన దీక్ష కొనసాగుతుందని ముద్రగడ్డ చెప్తారు. కెమెరామెన్ సునీల్తో మురళి, V6 న్యూస్, కిర్లంపూడి ప్రాంతం నుంచి.